సో హాయ్ మా మనం ఈరోజు మన 5th యూనిట్లో మనకు ఉన్న ఫ్యాక్టర్స్ అండ్ ద టేబుల్స్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో సింపుల్ మమ్మ, నేను మీకు సింపుల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంది, టేబుల్స్ అంటే ఏంది బ్రీఫ్గా చెప్పి లోపలికి వెళ్ళిపోదాం. ఫ్యాక్టర్స్ అంటే ఏం లేదు మామ, ఇప్పుడు మనం ఒక నంబర్ ఆఫ్ ఒక కేటగిరీ మామ. ఇప్పుడు ఎలా అంటే నీ నేమ్, నా నేమ్, ఇట్లా నంబర్ ఆఫ్ నేమ్స్ మనం ఇట్లా ఇన్సర్ట్ చేసుకుంటూ పోయినప్పుడు ఫ్యాక్టర్స్ యూజ్ చేసి ఏంటంటే నీ నేమ్ వేరే నేమ్ మ్యాచింగ్ ఉంటే అది ఒకటేసారి రిపీట్ అయ్యి ఇన్ని టైమ్స్ మ్యాచింగ్ అని చెప్పి ఒక లెవెల్ అనేది ఉంటుంది. ఈ లెవెల్లో ఇన్ని టైమ్స్ ఈ పేరు మ్యాచింగ్, ఇంకో లెవెల్లో ఇన్ని టైమ్స్ ఈ పేరు మ్యాచింగ్ అనేది ఒక కేటగిరీ. అంటే ఇన్ని అంటే డైరెక్ట్ అంటే ప్రతి నేమ్ ఇవ్వకుండా కేటగిరీ నేమ్ అంటే శివ అంటాడు 10 మంది ఇట్లా అని ఉంటుంది. ఇది ఓకే. టేబుల్ అనేది ఏంటంటే మా టేబుల్లో ఈ శివ అన్నట్టు ఎంతమంది ఉందనే లెక్క పెట్టే దాన్ని మనం టేబుల్ అని యూజ్ చేస్తాం. మీకు చెప్పేస్తా, మీకు బ్రీఫ్ చెప్పిన ఫ్యాక్టర్స్ ఇన్ డేటా స్ట్రక్చర్ యూజ్ టు రిప్రజెంట్ ద కేటగిరికల్ వాల్యూ రిప్రజెంట్ చేస్తాం. ఫ్యాక్టర్స్ స్టోర్స్ ద బోత్ వాల్యూస్ అండ్ ద లెవెల్. చెప్పిన లెవెల్ అంటే ఏంది, వాల్యూస్ అంటే ఏందో చెప్తా. వాల్యూస్ అంటే నువ్వు ఇచ్చిన వాల్యూస్ మామ. ఇప్పుడు నువ్వు వాల్యూస్ 1 2 3 4 5 1 2 5 అని ఇచ్చిన చూడు, ఇవన్నీ ప్రింట్ చేస్తుంది, ఇవన్నీ వాల్యూస్. లెవెల్స్ అనేది 1 2 3 4 5 1 2 3 4 5 అనేది లెవెల్స్ అనమాట, రిపీటెడ్ అనేది ఉండదు అది. సో వాల్యూస్ అండ్ లెవెల్. ఫ్యాక్టర్స్ ఆర్ క్రియేటెడ్ యూజింగ్ ద ఫ్యాక్టర్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో ఫ్యాక్టర్ వేరియబుల్ సింటాక్స్ ఎలా ఉంటుంది, ఫ్యాక్టర్ ఉంటుంది, వెక్టర్ అంటే డేటా, మనం డేటా అనేది ఇస్తాం. సో డేటాని ఇచ్చినప్పుడు లెవెల్స్ ఉంటాయి, లెవెల్స్లో మనకు నల్ అని ఇచ్చుకోవచ్చు, లేబుల్స్ నల్ అని ఇచ్చుకోవచ్చు. ఇవన్నీ మీకు చెప్తా బ్రీఫ్గా. అంటే నువ్వు డైరెక్ట్ వెక్టర్ ఇచ్చి ఫ్యాక్టర్ తీసుకొని డైరెక్ట్ వెక్టర్ ఇచ్చుకున్నా ప్రింట్ అయిపోద్ది. నీకు కావాల్సుకొని నీకు ఎక్స్ట్రాగా నేను నా లెవెల్స్ ఇవ్వాలనుకుంటున్నా, లేబుల్స్ ఇవ్వాలనుకుంటే కూడా ఇవ్వచ్చు నువ్వు, అది చెప్తా. ఎగ్జాంపుల్ చూద్దాం మీకు. సో జెండర్ సి అని చెప్పి నేను మేల్ ఫీమేల్ అని చెప్పి ఈ డేటా అనేది ఇచ్చిన. ఈ డేటాలో మన కేటగిరీస్ ఏమేమి ఉన్నాయి, మేల్ ఫీమేల్ అంతే. సో కేటగిరీ ఫ్యాక్టర్ ఇన్ డేటా యూజ్ రిప్రజెంట్ ద కేటగిరికల్ వేరియబుల్, కేటగిరీ రిప్రజెంట్. సో జెండర్ ఫ్యాక్టర్ని యూజ్ చేసి మనం డేటా ఉన్న జెండర్ని లోపల పెట్టేస్తాం. అప్పుడు ప్రింట్ జెండర్ ఫ్యాక్టర్ అంటే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది అంటే మేల్, అంటే ఇది వాల్యూస్ అనమాట. ఇప్పుడు మీకు ముందే చెప్పిన ఫ్యాక్టర్ స్టోర్స్ బోత్ వాల్యూస్ అండ్ ద లెవెల్స్. సో ఫస్ట్ వాల్యూస్. సో వాల్యూస్ మేల్ ఫీమేల్. సో లెవెల్స్ వచ్చేసి మేల్ ఫీమేల్. సో ఇది దాకా అయిపోయింది. సో నేను ఏంటి ఇప్పుడు ఈడ అంటే ఈడొకటి ఉంది అనుకుంటున్నావా. సో నేను వెక్టర్ వరకే తీసుకుని నెక్స్ట్ ఎగ్జాంపుల్ నేను లెవెల్స్ లేబుల్స్ తీసుకుంటూ చూడండి. సో జెండర్ సి ఏబిసి అని చెప్పి గ్రేడ్స్ తీసుకున్నా. జెండర్ ఫ్యాక్టర్లో నేను ఏం తీసుకున్నాను అంటే ఫ్యాక్టర్ గ్రేడ్స్ ఒకటి, లెవెల్స్ తీసుకున్నా. లెవెల్స్లో నేను ఏబిసి తీసుకున్న. లేబుల్స్లో ఏ అంటే ఎక్సలెంట్ అని ఇచ్చిన, బి అంటే గుడ్ అని ఇచ్చిన, సి అంటే యావరేజ్ అని ఇచ్చిన. సో ఇప్పుడు ప్రింట్ గ్రేడ్ ఫ్యాక్టర్స్ అంటే ఫస్ట్ నాకు ఏమైతే లెవెల్స్ అన్నీ ప్రింట్ అయిపోతాయి, వాల్యూస్ ఏబిసి అని చెప్పి ఫస్ట్ ఏబిసి. తర్వాత నాకు ఫ్యాక్టర్ యూజ్ చేసిన కాబట్టి ఏమని గ్రేడ్స్, అదే ఫ్యాక్టర్ అంటే గ్రేడ్స్, లెవెల్స్ ఏబిసి. సో లెవెల్స్ ఏబిసి అని ప్రింట్ అయిపోయాయి. సో లెవెల్ ఏబిసికి లేబుల్స్ ఏం ప్రింట్ అవుతాయి అంటే ఏకి ఎక్సలెంట్ అనే ప్రింట్ అవుతుంది, బికి గుడ్ అనేది ప్రింట్ అవుతుంది, సికి యావరేజ్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇది ఓవరాల్ కాన్సెప్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మామ. అర్థమైందా? అంటే కేటగిరికల్ వాల్యూ ప్లస్ వాల్యూస్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. సో ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి, మీకు అర్థమైపోతుంది. సింటాక్స్ యూస్ చేసుకొని ఇంకా ఎగ్జాంపుల్ కూడా చెప్పినా అర్థమైపోయింది. నెక్స్ట్ ఏం చేద్దామంటే డైరెక్ట్ టేబుల్స్ అంటే ఎన్ని కేటగిరీ వాల్యూస్ ఉన్నా అని కౌంట్ చేసేది టేబుల్ మామ. ఎన్ని కేటగిరీ ఇప్పటిదాకా మనం ఇక్కడ చూడు, మనకు మేల్ ఫీమేల్ అని చెప్పి లెవెల్స్ వచ్చేసినాయి మనకి ఇక్కడ మేల్ ఫీమేల్ అని. సో ఇది వాల్యూస్. ఈ మేల్ ఫీమేల్ ఎన్ని ఉన్నాయని చెప్పి కింద మనకు వాల్యూ ఇచ్చేది టేబుల్. చూడు 1 2 3 ఫీమేల్ ఉన్నాయి, సో 2 మేల్ ఉన్నాయి. సో ఇది ఇట్లా కేటగిరికల్ మీకు చెప్తే అర్థమవుతుంది. సో a table in R is used to count the frequency of values in a vector. Counts the frequency of values in a vector. Count చేస్తుంది. This is often used in summarizing the categorical data. Table function is used to create the categorical representation of table with variable name అని ఉంటుంది, and the frequency in the form of a table. సో మీకు సింటాక్స్ ఎగ్జాంపుల్ చూసి మొత్తం అర్థమవుతాయి కాన్సెప్ట్. సో సింటాక్స్ సింపుల్, టేబుల్ ఎక్స్ అని చెప్పి టేబుల్ డేటా అని ఇస్తాం. సో ఎగ్జాంపుల్ మెయిన్ చూడండి. సో సి ఆఫ్ మనకు డేటా తీసుకున్నాం ఇన్ ఎ వెక్టర్ ఫామ్ రెడ్ బ్లూ గ్రీన్. సో కలర్ టేబుల్ అని తీసుకొని టేబుల్ ఆఫ్ కలర్స్, సింపుల్ చెప్పిన సింటాక్స్ ఎక్స్ అని ఇచ్చేస్తాం. సో ఇక్కడ మనం సి అని ఇవ్వచ్చు. సో కలర్స్ ఫస్ట్ ఇక్కడ కలర్స్ అని తీసుకుందాం. సో కలర్స్ టేబుల్ ఆఫ్ కలర్స్ అని ఇచ్చేసాం. ప్రింట్ కలర్ టేబుల్ అంటే టేబుల్ ఫార్మాట్ ఎలా అవుట్పుట్ వస్తుంది అంటే, సో ఫస్ట్ మనకున్న
బ్లూ, గ్రీన్, రెడ్. ఇది మన లెవెల్స్. ఈ లెవెల్స్ ఎన్నిసార్లు రిపీట్ అయిందంటే బ్లూ 2 times, గ్రీన్ 1 time, రెడ్ 3 times. బ్లూ 1 time, బ్లూ 1 2 times, రెడ్ 1 2 3 times, గ్రీన్ ఒకసారి. సో ఇది ఏమి ఇస్తుంది, ఫ్రీక్వెన్సీ వాల్యూ అనేది ఇస్తుంది. కౌంట్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ వాల్యూస్ ఇన్ ద వెక్టర్. సో సింపుల్. ఇది మన డేటా, ఫ్యాక్టర్స్ అండ్ ద టేబుల్. ఈ కాన్సెప్ట్ మనకు అయిపోయింది. మనకు లాస్ట్ రెండు టాపిక్స్ ఉన్నాయి మామ అంతే ఈ యూనిట్లో. ఒకటి ఫంక్షన్స్ ఒకటి పెండింగ్ ఉంది, ఇంకోటి గ్రాఫ్స్ ఇన్ ఆర్ పెండింగ్ ఉంది. గ్రాఫ్స్ ఇన్ ఆర్ చెప్పేసుకుందాం, ఏదో ఒక టాపిక్ వదిలేద్దాం, అదే మ్యాక్సిమం రాకుండా చూసేటట్టు చూద్దాం. సో నెక్స్ట్ ఈ చాప్టర్ అయిపోగానే 4th యూనిట్కి వెళ్ళిపోదాం. సో మ్యాక్సిమం కవర్ అయిపోతున్నాయి, షార్ట్ వీడియోలోనే అయిపోతున్నాయి. సో మొత్తం మ్యాటర్ చూసుకోండి. రిప్రజెంటేషన్ మెయిన్, ప్రజెంటేషన్ మెయిన్. ఒక చిన్న రిక్వెస్ట్ మామ, సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఉంటే లైక్ కొట్టండి. మీ ఇష్టం ఏదైనా కామెంట్ ఉంటే కూడా కామెంట్ పెట్టండి, కొంచెం నాకు ప్రోత్సాహం అనేది ఇస్తుంది. సో థ్యాంక్ యూ మామ. రైట్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.